గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే మహేష్ గారు. నమస్తే ఉషా గారు. చాలా మంది మనీ ఎనర్జీ గురించి అడుగుతూ ఉంటుంటారు. మనీని అట్రాక్ట్ చేయాలి అంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఇలా రెండు ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా మనీని అట్రాక్ట్ చేసే సోర్సెస్ అండ్ దాంతో పాటు అవకాశాలు కనిపిస్తుంటాయని చెప్తూ ఉంటాం. ఎనర్జీస్ ఏ విధంగా ఉండాలి అంటారు? ఈరోజు మనం ఏం తెలుసుకుంటామంటే మేల్ ఎనర్జీస్, ఫిమేల్ ఎనర్జీస్, మస్కులిన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ. డిఫరెంట్ కల్చర్లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. శివ, శక్తి, ఇన్, యాంగ్, మస్కులిన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ, ఇలా డిఫరెంట్ కల్చర్లో డిఫరెంట్ నేమ్స్తో వాటిని పిలుస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ ఎనర్జీ మనలో బ్యాలెన్సింగ్గా లేకపోతే యూ కాంట్ అట్రాక్ట్ మోర్ మనీ, యూ కాంట్ అట్రాక్ట్ వెల్త్, యూ కాంట్ అట్రాక్ట్ లవింగ్ రిలేషన్షిప్స్. ఓకే, సో ఎప్పుడైతే మనం దీని గురించి బాగా తెలుసుకుంటామో, దీని గురించి బాగా అర్థం చేసుకుంటామో, మన గురించి మనకి బాగా తెలుస్తుంది. ఎప్పుడైతే మన గురించి మనకి బాగా తెలుస్తుందో అప్పుడు మనము బ్యాలెన్స్లో ఉన్నామా లేదా అని తెలుసుకుంటాం. ఆ తర్వాత బ్యాలెన్స్లోకి రావడానికి ఏం చేయాలో తర్వాత క్లాస్లో తెలుసుకుంటాం. ఓకే, ప్రతి ఒక్కరు కూడా మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవ్రీబడి ఇద్దరిలో రెండు ఎనర్జీస్ ఉంటాయా లేదా ఒక ఎనర్జీ మాత్రమే ఉంటుందా? ఎవరైతే ఒక ఎనర్జీ మాత్రమే ఉంటుంది అనుకునే వాళ్ళు ఇలా కొట్టుకోండి. యాక్చువల్గా ఏంటంటే మేల్ అయినా ఫిమేల్ అయినా ఓకే, ఇద్దరిలో రెండు ఎనర్జీస్ ఉంటాయి. బట్ మేల్స్లో డిఫాల్ట్ స్ట్రాంగెస్ట్ ఎనర్జీ ఏంటి? మేల్ ఎనర్జీ, మస్కులిన్ ఎనర్జీ. ఫిమేల్స్లో డిఫాల్ట్ స్ట్రాంగెస్ట్ ఎనర్జీ ఏంటి? ఫిమేల్ ఎనర్జీ. ఒక ఎగ్జాంపుల్ చూస్తాం మేడం. ఇప్పుడు చిన్నపిల్లలకి ఒక పాపకి ఒక బొమ్మ కొనిచ్చామనుకోండి, ఆ పాప ఏం చేస్తుంది మేడం? ఆడుకుంటుంది. బొమ్మతో ఆడుకుంటుంది. ఏం చేస్తుంటే దానికి తలదూవి రెడీ చేయడము, అన్నం తినిపించడము, ఇలా చేస్తుంటారు. ఒక మదర్ ఏం చేస్తుందో ఒక పాప బొమ్మతో అదే నర్చరింగ్, కేరింగ్గా చూసుకుంటుంది. అదే నేను చిన్నప్పుడైతే ఏం చేసేవాడినా తెలుసా? కాళ్ళు చేతులు తీసి విసిరి పారేసేవాడిని. యాక్చువల్గా చాలామంది అబ్బాయిలు అలానే చేస్తూ ఉంటారు. విమెన్స్లో స్ట్రాంగెస్ట్ ఎనర్జీ ఏంటి? ఫెమినైన్ ఎనర్జీ. ఫెమినైన్ ఎనర్జీ యొక్క క్వాలిటీ ఏంటి అంటే దే ఆర్ మోర్ ఎమోషనల్, సెన్సిటివ్గా ఉంటారు కదా. ఆ ఎగ్జాంపుల్ చూసి అర్థమవుతుంది కదా. కొన్ని క్యారెక్టరిస్టిక్స్, కొన్ని క్వాలిటీస్ చెప్పండి ఫెమినైన్ ఎనర్జీకి. నాట్ ఫిమేల్స్, ఫెమినైన్ ఎనర్జీ యొక్క కొన్ని క్వాలిటీస్ కొన్ని చెప్పండి. అంటే కొన్ని గుణాలు, కొన్ని లక్షణాలు ఏ విధంగా ఉంటుంది కొన్ని చెప్పండి. చాలా ఇంట్రెస్టింగ్గా. సర్దుకుపోతూ ఉంటారు, సెన్సిటివ్, ఎమోషనల్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉంటారు. ఓకే. అండ్ ఏదైనా కోపం వచ్చినప్పుడు కూడా తమాయించుకుంటూ ఉంటారు. ఆ శక్తి వాళ్ళలో ఉంటుంది. ఓకే, ఎమోషనల్లీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు. ఓకే, ఇంకా పేషెన్స్ ఎక్కువ. అంటే నాట్ ఫిమేల్స్, ఫిమెనైన్ ఎనర్జీ యొక్క క్వాలిటీస్, లక్షణాలు చూసుకుంటే ఆ ఎనర్జీకి పేషెన్స్ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఓకే, పేషెన్స్ అనేది ఫిమెనైన్ ఎనర్జీ యొక్క లక్షణం, గుణం. ఓకే, ఇప్పుడు కేరింగ్గా చూసుకోవడం ఫిమెనైన్ ఎనర్జీ యొక్క లక్షణమా? లేకపోతే కంపాషనేట్గా ఉండడం అంటే దయ కలిగి కైండ్గా ఉండడం వాళ్ళ యొక్క ఎనర్జీ. ఓకే, కంపాషనేట్ అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ యొక్క ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం, వాళ్ళ యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం. ఓకే, ఎంపతి అంటే సానుభూతి, అది ఎవరి క్వాలిటీ మేడం? ఆడవాళ్ళ యొక్క క్వాలిటీ. అగ్రెషన్, గోల్ ఓరియంటెడ్, ఫోకస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇది ఎవరి క్వాలిటీ మేడం? మేల్ ఎనర్జీ యొక్క క్వాలిటీ. అంటే రెండు ఎనర్జీస్ ఎవరికి బ్యాలెన్స్గా ఉండదో వాళ్ళు బిజినెస్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ చాలా కష్టపడుతూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఒక అమ్మాయికి స్ట్రాంగెస్ట్ ఎనర్జీ ఏంటి? ఫెమినైన్ ఎనర్జీ. ఇప్పుడు ఆవిడకి ఫెమినైన్ ఎనర్జీ సప్రెషన్లో ఉంది, అణిచివేతకి గురై ఉండదు. ఓకే, అది ఏ కారణమైనా కావచ్చు. తను ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఓకే కనెక్ట్ అవ్వగలదా? అంటే అందరితో గెట్ అలాంగ్ అవ్వగలదా? ఫెమినైన్ ఎనర్జీ యొక్క క్వాలిటీనే అందరితో కలుపుగోలుతనం, కలిసిమెలిసి ఉండడం. ఓకే, క్షమించండి అని అడగడం, లవ్, ఓకే, కేరింగ్, నర్చరింగ్, ఇవన్నీ కూడా ఫెమినైన్ ఎనర్జీ యొక్క క్వాలిటీ. ఇప్పుడు ఒక అమ్మాయికి ఎప్పుడైతే ఫెమినైన్ ఎనర్జీ సప్రెస్ అయిందో ఆ అమ్మాయి, సపోజ్ ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక 24 years, అందరూ మ్యారేజ్ చెయ్యాలి ఆవిడికి, లేకపోతే ఆవిడకే ఉంది నేను మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. డైలీ అఫర్మేషన్ చేస్తుంది మేడం. ఏమని? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేసి ఆల్రెడీ మ్యారీడ్ అనేసి అఫర్మేషన్ చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం విజువలైజేషన్ చేస్తూ ఉంది. ఓకే,
కానీ ఆవిడ మ్యారేజ్ని అట్రాక్ట్ చేయగలదా, తనకి మ్యారేజ్ అవ్వగలదా ఎప్పుడైతే ఫెమినైన్ ఎనర్జీ తక్కువగా ఉంటుందో? అంత ఛాన్స్ లేదు కదా. ఒకవేళ మ్యారేజ్ అయ్యుంటే అయితే తను రిలేషన్షిప్ని కరెక్ట్గా మెయింటైన్ చేయగలదా? ఎందుకంటే ఈ గుణాలే లేవే. అంటే ఈ ఫెమినైన్ ఎనర్జీకి ఉండవలసిన ఆ లక్షణాలు, ఆ గుణాలు అవన్నీ కూడా మిస్ అయినాయి, అవన్నీ కూడా సప్రెస్ అయిపోయింది. అంటే ఆవిడ చాలా కష్టపడుతుంది పర్సనల్ లైఫ్లో. ఓకే, ఎంత విజువలైజేషన్ చేసినా, ఎంత అఫర్మేషన్ చేసినా అది వర్కౌట్ అవ్వదు. సో ఎప్పుడైతే ఆ ఫెమినైన్ ఎనర్జీని బ్యాలెన్స్లోకి తీసుకొచ్చిందో అప్పుడు తను ఈజీగా మేనేజ్ చేయగలదు. అదే ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి తనకు ఒక పెద్ద విజన్ ఉంది. ఏమని? నేను బాగా కోటీశ్వరుడు అవ్వాలి, బాగా డబ్బులు సంపాదించాలి, ఓకే, నేను ఒక పెద్ద బిజినెస్ చేయాలి అనేసి. బట్ అతనికి మేల్ ఎనర్జీస్ సప్రెస్ అయిపోయింది. అంటే మేల్ ఎనర్జీస్ అణిచివేతకు గురై ఉండదు. అప్పుడు తను డైలీ అఫర్మేషన్ చేస్తున్నాడు. ఏమనేసి? ఐ హ్యావ్ అట్రాక్టెడ్ 1 crore in 2024. నా బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది. ఓకే, నేను పర్టికులర్ జాబ్ని అట్రాక్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా చేశాను అని విజువలైజేషన్ చేస్తున్నాడు, ప్లస్ అఫర్మేషన్ చేస్తున్నాడు. బట్ లోపల ఎనర్జీ మాత్రం, లోపల మేల్ ఎనర్జీ మాత్రం డౌన్లో ఉంది. అంటే మేల్ ఎనర్జీ యొక్క క్వాలిటీ కొన్ని చెప్పాను కదా, గోల్ ఓరియంటెడ్, వెరీ ఫోకస్డ్, డెసిషన్ మేకింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, హార్డ్ వర్కింగ్ అనేది ఎవరిది మేడం? మేల్ ఎనర్జీ. బట్ ఎప్పుడైతే ఆ అబ్బాయికి మేల్ ఎనర్జీ సప్రెస్ అయిందో తను లేజీగా ఉంటాడా, బాగా హార్డ్ వర్క్ చేయగలుగుతాడా? మిలియన్స్ సంపాదించాలంటే హార్డ్ వర్క్ చేయాలా, లేకపోతే లేజీగా ఊరికే ఊహించుకుంటే విజువలైజేషన్ చేసుకుంటే వస్తుందా? ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి. సో ఎప్పుడైతే తనకి మేల్ ఎనర్జీ సప్రెస్ అయిందో తను చేయాలనుకుంటాడు కానీ నిజంగా అయితే ముందడుగు అయితే వేయలేడు, వేసిన సక్సెస్ అవ్వలేడు. ఓకే, ఇప్పుడు ఒక అబ్బాయి గోల్ సాధించడానికి చాలా ప్రయత్నం చేశాడు, బాగా హార్డ్ వర్క్ చేశాడు, బాగా కష్టపడ్డాడు, కానీ ఓడిపోయాడు, సాధించలా. సపోజ్ అతనికి కానీ ఫిమినైన్ ఎనర్జీ క్యారెక్టరిస్టిక్స్ లేవనుకోండి, అణచివేతకు గురై ఉండదు అనుకోండి, తను వెంటనే బౌన్స్ బ్యాక్ అవ్వగలడా? అవ్వలేడు. ఎందుకంటే తనని తాను హేట్ చేసుకుంటాడు. అంటే నేను ఓడిపోయాను, నేను ఉండకూడదు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఫెమినైన్ ఎనర్జీ ఉందో తను బ్యాలెన్స్లోకి వస్తాడు. ఓకే, ఇప్పుడు మహేష్, ఇప్పుడు నాకు ఏ ఎనర్జీ లోలో ఉంది, ఏది ఇంబ్యాలెన్స్గా ఉంది, అసలు రెండు ఇంబ్యాలెన్స్లో ఉందా అని తెలుసుకోవాలంటే ఈజియెస్ట్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ అడిగితే దానికి వచ్చే ఆన్సర్ మీకు తెలిసిపోద్ది. ఏం చేయమంటారు సార్? సో నేను ప్రొఫెషనల్ లైఫ్లో స్ట్రగుల్ అవుతున్నా అంటే మేల్ ఎనర్జీస్ అణచివేతకు గురైంది అదని అర్థం. అదే నేను పర్సనల్ లైఫ్లో స్ట్రగుల్ అవుతున్నానంటే అర్థం ఏంటంటే ఫెమినైన్ ఎనర్జీ నాలో అణచివేతకు గురైంది అదని అర్థం. ఓకే, నెక్స్ట్ పార్ట్లో ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ మహేష్ గారు. ఎనర్జీస్ చాలా ఇంపార్టెంట్ మీరు అన్నట్టుగానే, బట్ చాలామందికి ఈ నాలెడ్జ్ ఉండదు. అంటే ఒక రకమైన బ్లాకేజెస్ ఇవన్నీ. ఎప్పుడైతే బ్లాక్ అయి ఉంటుందో ఆ ఎనర్జీకి సంబంధించి మనం ఎంత అఫర్మేషన్ చేసినా, ఎంత విజువలైజేషన్ చేసినా కొన్నిసార్లు అట్రాక్ట్ చేయలేము. వాటిని అట్రాక్ట్ చేయాలి అంటే తప్పకుండా మీ క్లాస్లో జాయిన్ అవ్వాలని చెప్తాను. అండ్ ఇన్ డీటెయిల్డ్గా నాకు తెలుసుకోవాలండి వాట్ నెక్స్ట్ అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఈ క్లాస్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహేష్ గారి మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ.